రామ జన్మభూమి అయోధ్యలో సోమవారం జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అంతా రామమయమైంది. ప్రతి రామ కోవెల్లోనూ రామాలయాల్లోనూ శ్రీరాముల వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, రామనామ సంకీర్తనలు, భజనలు ఘనంగా చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం బైపాస్ రోడ్లో గల గోపాల్ బాబా ఆశ్రమంలో తెల్లవారుజాము నుంచి శ్రీరాముల వారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు, రామనామకోటి, భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం తదితరమైనవి విశేషంగా నిర్వహించారు. అలాగే పట్టణంలో గాలి గంగాలమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న రామ కోవెలలో రాముల వారికి అభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో అర్చనలు, శ్రీరామ హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అక్షతలు, ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, వేద పండితులు చాడా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సుదినాన్ని పురస్కరించుకుని సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి ఆశ్రమంలో ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అనంతరం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శ్రీరామ జయరామ జయ జయ రామ అఖండ నామ సంకీర్తన మరియు హనుమాన్ చాలీసా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవి చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు, అదేవిధంగా మహాన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా అశేషంగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. 8 గంటలకు ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలను కూడా జరగబడుతున్నాయి. ఈ కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమం, ఈ కార్యక్రమం ఒకే సమయంలో జరుగుతుంది కాబట్టి అక్కడ కార్యక్రమంలో పాల్గొని చూస్తే ఎంత ఫలితమో, అలాగే ఈ రోజు ఈ క్షేత్రంలో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తారో, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారికి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సంకల్పంతో ఈ రోజు మా గలింగాలం గుడి ఏర్పాటు చేసిన వేణుగోపాల స్వామి బ్రాహ్మణ సంఘం వారికి, ఇక్కడికి విచ్చేసిన బ్రాహ్మణులకు, పెద్దలందరికీ కూడా మా ఈది పెద్దల తరఫున, మా తరఫున అందరి తరఫున కూడా, భక్తులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని మా ఈదిలో వాళ్ళు వచ్చి ఏర్పాటు చేయడం, ఆ శ్రీరాముడు మా ఈదికి వచ్చి మా ఇంటి ముందే వేసినట్టు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మరి హోమం చేయడం అంటే, మేము అలాంటి హోమం చేయాలంటే లక్షల కొద్ది ఖర్చు అవుతుంది. కానీ అన్నీ కూడా బ్రాహ్మణులందరూ కూడా ఒక్క రూపాయి కూడా మమ్మల్ని ఆశించకుండా ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు.